1988లో ఒక 17 ఏళ్ల సాధారణ అబ్బాయి జీవితంలో ఎదురైన నిరాశ నిస్పృహల వల్ల తన గదిలో కూర్చొని అన్ని లైసెన్స్ రివాల్వర్తో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కట్ చేస్తే ఈరోజు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారాడు, ఇంతటి అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నాడు, విమర్శలను దాటుకొని గెలుపును ఎలా అందుకున్నాడు. ఈ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది. 1971 సెప్టెంబర్ 2న జన్మించారు శ్రీ కళ్యాణ్ కుమార్. వెంకట్రావు గారు ఎక్సైజ్ కానిస్టేబుల్ కావడంతో అనేక ఊర్లు ట్రాన్స్ఫర్ అవుతుండేవారు. మొగల్తూర్, నిడదవోలు, మంగళగిరి, పొన్నూర్, బాపట్లలో ఉండగా పవన్ జన్మించారు. ఆ తర్వాత ఒంగోలులో కొంతకాలం ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆపై నెల్లూరులో ఉన్నారు. నెల్లూరు సెయింట్ జాన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు. పవన్ చిన్నప్పటి నుండి ఆస్తమాతో బాధపడేవారు. తరచూ హాస్పిటల్లో చేరడం వల్ల ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. చదువు అంటే ఇష్టమున్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు సరిగ్గా అర్థమయ్యేవి కాదు. దీంతో ఆ పాఠాలు ఉన్న పుస్తకాలు బయట కొని చదవటం అలవాటైంది. మెల్లగా ఆ పుస్తకాలు చదవడం వల్ల సాహిత్యం, తెలుగు కథలపై ఇష్టం పెరిగింది. ఇంటర్లో ఎంఈసీ చదువుకున్నారు. పుస్తకాల పట్ల ఎక్కువ ఆసక్తి పెరిగింది. అప్పుడే కనిపించాయి విప్లవకారుడి పుస్తకం చెగువేరా, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానందుడి పుస్తకాలు. ఈ రెండు పుస్తకాలు పవన్ కు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఒక డాక్టర్ అయ్యుండి శారీరక రుగ్మతలు బాగు చేయగలరు, కానీ సమాజానికి పట్టిన రుగ్మతలు ఎవరు బాగు చేస్తారని డాక్టర్ వృత్తి వదిలి తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ వాళ్ళ కోసం పోరాటం చేసిన తీరు పవన్ కు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆపై చెన్నైలో చిరంజీవి గారి దగ్గర ఉంటూ కంప్యూటర్ డిప్లొమా చేశారు. పవన్ కు చిన్నప్పటి నుండే భక్తి ఎక్కువ. తన తండ్రి వెంకట్రావు గారు నాస్తికుడి నుంచి రామభక్తుడై కొన్నాళ్లకు స్వామి వివేకానంద, పరమహంస యోగానంద గారి ఆశ్రమంలో ఎక్కువగా గడుపుతుండేవారు. పవన్ కు చిన్నప్పుడే భక్తిగా ఉందమని చెప్పేవారు. ఒకసారి తన స్నేహితుడితో కలిసి హిమాలయాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. హిమాలయ యోగులు తనకి సౌరశక్తిని కూడా ప్రవేశపెట్టారు. కానీ తను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అక్కడ వారు సూచించారు. పవన్ ఎప్పుడు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఏ ఉద్యోగం చేయాలో తెలీదు. పవన్ కు యాక్టింగ్ పై అంత ఆసక్తి లేదు. చిరంజీవి గారి భార్య సురేఖ గారు పవన్ ను యాక్టింగ్ చేయమని చాలా ప్రోత్సహించేవారు. ఒకరోజు చిరంజీవి గారు, పవన్ ను ఏం అవ్వాలని అనుకుంటున్నావంటే యాక్టర్ అవ్వాలని ఉంది అని అంటారు. అప్పుడు చిరంజీవి గారు వైజాగ్ లో సత్యానంద గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకోమని పంపారు. 6 నెలల శిక్షణ తర్వాత 1996 జనవరిలో ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా మొదలైంది. అక్టోబర్ 1996 ఆ మూవీ రిలీజ్ అయి యావరేజ్ టాప్ తెచ్చుకుంది. ఆ సినిమాలో చేసిన కొన్ని మార్షల్ ఆర్ట్స్ తానే స్వయంగా చేసినప్పటికీ కొందరు వాటిని సినిమా స్టంట్స్ డూప్ గా విమర్శించారు. పవన్ కఠినమైన మనస్తత్వం కలవాడు కాబట్టి 1997 మార్చి 26న సికింద్రాబాద్ లో తన ప్రతిభను బహిరంగ ప్రదర్శనలో చూపించారు. అప్పుడే తన మార్షల్ ఆర్ట్స్ గురువు గారు పవన్ అనే టైటిల్ తో సత్కరించారు. ఇలా పవన్ కళ్యాణ్ పేరు వచ్చింది. ఆ తర్వాత గోకులంలో సీతతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మంచి కలెక్షన్స్ వచ్చాయి. తన యూనిక్ యాక్షన్ సీక్వెన్సెస్ కి, బాక్స్ ఆఫీస్ పుల్ కి పవర్ స్టార్ అని జనాలు అనుకోవడం స్టార్ట్ చేశారు. దాన్ని ఆ నెక్స్ట్ ఫిలిం లో ప్రొడ్యూసర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా సుస్వాగతం టైటిల్ కార్డ్స్ లో వేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తొలి ప్రేమలో పక్కింటి అబ్బాయిగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. 1999లో తమ్ముడులో కాలేజ్ స్టూడెంట్ గా ఫైటర్ల యూత్ ని బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బద్రీలో హీరోయిజం కి మాస్ ఫ్యాన్ బేస్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇంకా ఖుషీకి అన్ని రకాల ఆడియన్స్ ని సంపాదించుకున్నాడు. ఖుషీ లాంటి భారీ విజయం తర్వాత పవన్ స్థాయి ఆకాశాన్ని తాకింది. అలాంటి పీక్ టైంలో 2 సంవత్సరాలు బ్రేక్ తీసుకున్నారు. జానీ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఖుషీ లాంటి విజయం తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ గారి దర్శకత్వంలో వస్తున్న మూవీ కాబట్టి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. మూవీ డిజాస్టర్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి తిరిగి తన రెమ్యూనరేషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత చాలా కాలం వరుసగా ఫ్లాప్స్ ని చూశారు. కానీ పాపులారిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పవన్ స్టైల్ మేనరిజమ్స్ కే కాకుండా తన సింప్లిసిటీకు, నడవడికకు, ముఖ్యంగా సమాజ సేవకు జనాలు అభిమానించేవారు. పవన్ కు ఎప్పుడు సమాజ సేవ చేయాలని ఉండేది. అందుకే అక్టోబర్ 2007లో కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ ను స్థాపించారు. దానికి ₹1 విరాళంగా ఇచ్చారు. ఇక్కడే పవన్ జీవితాన్ని మలుపు తిప్పే అంశం ఒకటి జరిగింది. ఆగస్టు 2008 అన్య చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించారు. పవన్ యూత్ వింగ్ లీడర్ గా ఉన్నారు. PRP 18 స్థానాలు, 18% ఓట్లు సాధించింది. 2011లో కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు పవన్ కు అస్సలు నచ్చలేదు.
కొంతకాలం చిరంజీవి గారికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కానీ పవన్ కి మాత్రం రాజకీయాల్లోకి వెళ్లాలని కల అలానే ఉంది. 2012లో గబ్బర్ సింగ్, 2013లో అత్తారింటికి దారిది బ్లాక్ పోస్టర్స్ గా నిలిచాయి. మార్చి 14, 2014లో జనసేన పార్టీని ఎవ్వరు ఊహించిన విధంగా ప్రకటించారు. అప్పుడు చెప్పిన కాంగ్రెస్ అటో దేశ్ బచావ్ దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రత్యక్షంగా కాంగ్రెస్ నేషనల్ లీడర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపారు. అన్నలాగే పార్టీని ఏదైనా పార్టీలో విలీనం చేసేస్తారు, ప్యాకేజ్ స్టార్ అంటూ రాజకీయ అనుభవం లేదని, సినిమా డైలాగులు తప్ప ఏమీ లేదని చాలా విమర్శలు చేశారు. పార్టీలో చేరడానికి ఏ పెద్ద నేతలు ముందుకు రాలేదు. పీఆర్పీ టైంలో ఎదురైన చేదు అనుభవాలు మళ్లీ ఎదురవ్వకుండా ఎవరిని పార్టీలో తీసుకోవాలో తీసుకోకూడదో చాలా జాగ్రత్త పడ్డారు. పార్టీని రన్ చేయడానికి తన సొంత డబ్బులు మాత్రమే వాడేవారు. మీడియా సపోర్ట్ కూడా అంతంత మాత్రమే. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అంతా పార్టీని మూసేస్తారనుకున్నారు. అందరిలాగే ఆలోచించేవాడైతే పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు? ఇంతమంది ఎందుకు అభిమానిస్తారు? ఏ ఒక్కరూ తోడు లేకపోయినా, పార్టీని నడిపించేందుకు సరిపడా డబ్బు లేకపోయినా, ప్రజల నుండి అంత మద్దతు లేకపోయినా పార్టీని నిలబెట్టాలని, ముందుకు నడిపించాలని అటు సినిమాలు, రాజకీయాలు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు కదిలాడు. ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ వచ్చింది. సెప్టెంబర్ 9, 2023లో హైదరాబాద్ నుంచి మంగళగిరికి తన పార్టీ ఆఫీస్లో నెక్స్ట్ డే ప్లాన్ చేసిన మీటింగ్కి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా అభిమానులు వచ్చి బ్యారికేడ్స్ తీసి కార్ను పంపించి వెనకాల ర్యాలీగా వెళ్లారు. ఆ ఒక్క రాత్రి జరిగిన సంఘటన ఏపీ పాలిటిక్స్లో సంచలనం. సెప్టెంబర్ 14, 2023 అందరి సమక్షంలో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి నిరంతరం కష్టపడుతూ, ఓర్పుతోటి వెళుతూ, పడిలేచిన కెరటంలా పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొంది దేశంలోని ఏ పార్టీ సాధించని 100% స్ట్రైక్ రేట్ను సాధించి భారీ విజయం నమోదు చేసుకుంది జనసేన. ఎవరైతే అతనికి రాజకీయాలు తెలియని అన్నారో వారే గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేలా చేశాడు. ఒక మనిషి విజయానికి కావాల్సినవి ఓర్పు, సహనం, త్యాగం, వ్యూహం అని పవన్ కళ్యాణ్ని చూస్తే అర్థమవుతుంది. కింగ్ మేకర్లా ఉన్న పవన్ మరి కింగ్ అవుతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది.